ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరం మే 1వ తారీఖున శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వైశాఖ పౌర్ణమి. ఇక ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఈ యొక్క తులారాశి వారు మాత్రం సాయంత్రం 9 గంటల లోపు రహస్యంగా ఉప్పుతో ఈ విధంగా మీరు చేస్తే గనక 1 గంటలో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారు. అయితే శుక్రవారం రోజున అంటే మే 1వ తారీఖున వైశాఖ పౌర్ణమి రోజు మీరు ఉప్పుతో చేయవలసినటువంటి పరిహారం ఏమిటి? ఏ విధంగా మీరు ఉప్పుతో పరిహారం చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోయి మీరు కుబేరులు అవుతారు? ఈ పూర్తి విషయాలను కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఉప్పుతో ఏ పరిహారం చేసుకోవాలో అనే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. అలాగే ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ 2020 సంవత్సరం మే 1వ తారీఖున శుక్రవారం రోజున వైశాఖ పౌర్ణమి. ఇక ఈ వైశాఖ పౌర్ణమి శుక్రవారం రోజున రాత్రి 7 గంటల లోపు మీరు గనక ఇప్పుడు మేము చెప్పబోయే ఈ పరిహారాన్ని ఉప్పుతో చేసుకుంటే గనక ఎవరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధలు పడుతున్నా, అలాగే చెప్పుకోలేని బాధలు కుటుంబ జీవితంలో, వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, విద్యా జీవితంలో, ఆరోగ్య జీవితంలో, ఆర్థిక పరంగా ఏ పనులు చేసినా కలిసి రాకపోవడం, అలాగే అప్పులు అధికమవ్వడం, ఆదాయం సరిపోకపోవడం, ఈ విధంగా ఎవరైతే కష్టాల్లో బాధలో పడుతున్నారో వారందరూ కూడా ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మీ వ్యాపారంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుకుంటారు. ఉద్యోగ జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సవాళ్ళను అధిగమిస్తారు. అలాగే మీరు చేసిన ప్రతి రంగంలో మీకు అవకాశాలు చేతి దాకా వచ్చి జారిపోయిన ఆ అవకాశాలన్నీ కూడా మళ్ళీ మీ వద్దకు వస్తాయి. మీ యొక్క ఆర్థిక జీవితం అభివృద్ధి చెందుతుంది. మీ యొక్క ఆరోగ్యం కుదురపడుతుంది. మీ కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ వ్యాపార జీవితంలో మీరు ఆశించిన దానికన్నా కూడా అధికమైన పురోగతి మీకు లభించి తీరుతుంది. అయితే ఈ మే 1వ తారీఖున శుక్రవారం రోజున వైశాఖ పౌర్ణమి రోజున రాత్రి 9 గంటల లోపు ఉప్పుతో ఏం పరిహారం చేయాలనే విషయానికి వస్తే కనుక మీ ఇంట్లో కనుక ఒక మట్టి పాత్ర కనుక ఉన్నట్టయితే ఆ మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు, అదే గల్లుప్పు అంటాం కదండి, ఆ కల్లుపు ఆ పాత్ర నిండా నింపండి. ఒకవేళ మీ ఇంట్లో మట్టి పాత్ర మీకు అందుబాటులో లేకపోతే కనుక మీరు ఏదైనా స్టీల్ పాత్రలో కానివ్వండి, ఈ కల్ల ఉప్పును దాని నిండా వేసి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేయండి. ఎందుకంటే పసుపు కుంకుమకు ఎంతో శుభఫలత అని ఇచ్చేటటువంటి గుణం ఉంటుంది. అలాగే మనం పసుపు కుంకుమను ప్రతి శుభ కార్యక్రమాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. కుంకుమను దిష్టిని తీయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అంటే చెడు శక్తులను తన వైపు లాక్కుపోవడంలో ఈ కుంకుమ అనేది అధికమైన పాత్రను పోషిస్తుంది. ఈ విధంగా పసుపు కుంకుమలకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రతి స్త్రీ తమ కాళ్ళకు ఏదైనా పండుగ రోజు కానీ, ఏదైనా శుభ కార్యక్రమంలో కావచ్చు, లేకపోతే పూజలు వ్రతాలు చేసే సమయంలో తప్పకుండా పసుపును కాళ్ళకు పూసుకుంటూ ఉంటారు కదా. ఇది ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ పసుపును స్త్రీలు కాళ్ళకు రాసుకొని ఎక్కడ అడుగుపెట్టినా కానీ అక్కడున్న నెగిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోకి రానివ్వకుండా ఆపేస్తుంది. అక్కడే ఆ నెగిటివ్ ఎనర్జీని పసుపు అనేది అడ్డుకుంటుంది. ఈ విధంగా పసుపుకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి ఈ పసుపు, కుంకుమ, అలాగే ఈ కల్ల ఉప్పు దేంట్లో అయితే మనము అంటే ఆ పాత్రలో వేశామో దానిపైన కొంచెం పసుపు కుంకుమను చల్లండి. అలాగే వాటిపైన ఒక రూ. 5 నాణాన్ని పెట్టండి. ఎందుకంటే రూ. 5 నాణం అనేది లక్ష్మీదేవికి ప్రతిరూపం. డబ్బును మనం లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బులు నిల్వ ఉండడానికి దానిపైన రూ. 5 నాణాన్ని పెట్టండి. ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత మీరు ఆ ఉప్పు పాత్రను చేతిలోకి తీసుకొని మీ యొక్క మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. అంటే మీకున్నటువంటి దరిద్ర బాధలు, శత్రు బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వ్యాపార జీవితంలో ఉన్న ఒడిదుడుకులు, కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు, అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్న సవాళ్ళు, మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ఇబ్బందులు, కష్టాలు అవి పూర్తిగా తొలగిపోవాలని మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ యొక్క పాత్రను తీసుకొని మీ ఇంట్లోని వంటగదిలో ఒక మూలన అంటే ఎవరు తాగని రహస్య ప్లేస్లో అలాగే పెట్టండి. ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక రాత్రంతా ఆ పాత్ర అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి మీరు స్నానం చేయకముందే ఆ పాత్ర ఏదైతే ఉందో అదే కల్లుప్పు, పసుపు కుంకుమ, రూ. 5 కాయిన్ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను తీసుకువెళ్ళి
పారే నీటిలో కానీ, ఒకవేళ మీకు పారే నీళ్ళు అందుబాటులో లేకపోతే గనక మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో లేదంటే చెట్ల పొదలో కానీ పారవేసి రండి. ఈ విధంగా మీరు చేసేటప్పుడు ఆ రూ. 5 నాణాన్ని దాని పైనుండి తీసివేయండి. ఆ రూ. 5 నాణాన్ని ఎవరికైనా మీరు దానం చెయ్యండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే ఒక మూలలో దీన్ని పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ కల్లుప్పు పాత్రలోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోయినప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా కళ్ళ ఉప్పుతో పసుపు, కుంకుమ అలాగే రూ. 5 నాణెంతో చేస్తే ఈ పరిహారం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మీరు ఈ పరిహారం చేయడం వల్ల మీరు చాలా సులభంగా మంచి ఫలితాలను, శుభ ఫలితాలను పొందుకుంటారు. చూసారు కదండి, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరు కుబేరులు అవ్వడం అనేది ఖాయం. మీ జీవితంలో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకున్న సమస్యలను అధిగమించగలుగుతారు. ఖచ్చితంగా మీరు పై స్థానంలో ముందుకు దూసుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, మీరు మాత్రం తప్పకుండా ఈ మే 1వ తారీఖున రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి శుక్రవారం రోజున రాత్రి 7 గంటలకు మాత్రం రహస్యంగా ఈ ఉప్పుతో చేసే పరిహారాన్ని ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం చేయండి. అలాగే మీ జీవితంలో మీరు ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.